ఈ వీడియో చూసే ముందు మిగతా 12 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. ఇంటికి చేరుకున్న ఆమె ఇంటి మెయిన్ డోర్ బార్లా తెరిచి ఉండడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. సిద్ధార్థ సోఫాలో కూర్చొని ఒక యాపిల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ తినడం ఆమెను ఒకంత ఆశ్చర్యానికి గురి చేసింది. యాపిల్ తినడంలో ఆశ్చర్యమేమీ లేదు, కానీ సిద్ధార్థ ఆ యాపిల్ని కట్ చేసే పద్ధతే గౌతమి ఆశ్చర్యానికి కలిగించింది. ఎప్పుడు రఫ్గా కనిపించే సిద్ధార్థ యాపిల్ను సుకుమారంగా కోస్తూ తింటున్నాడు. ఆడపిల్లలు కనుక నుదిటిపై ముంగురులు పడితే ఎలా సర్దుకుంటారో మధ్య మధ్యలో అలా తన జుట్టును సవరించుకోసాగాడు. సిద్ధార్థ అని పిలిచింది గౌతమి. వెనక్కి తిరిగి చూసి కంగారు పడి వెంటనే తేరుకొని అమ్మా అన్నాడు. 2 అడుగులు ముందుకేసిన గౌతమి, నీ దగ్గర స్పేర్కి లేదు కదా, డోర్ ఎలా ఓపెన్ చేశావు అని అడిగింది సందేహంగా. ఓ క్షణం తటమాయించుకొని వెంటనే ఓ అదొక మ్యాజిక్ టెక్నిక్ అన్నాడు నవ్వుతూ. గౌతమి సిద్ధార్థ వైపు అనుమానంగా చూసింది. అతని చేతికి ఉండాల్సిన తాయెత్తు లేదు. ఒక క్షణం భయపడిపోయింది. వెంటనే శివానంద స్వామి మాటలు గుర్తుకు వచ్చి తేరుకొని, ఈ మధ్య మీ అమ్మ దగ్గర నీకు మ్యాజిక్స్ బాగా ఎక్కువైపోయాయి అంది నవ్వుతూ. సిద్ధార్థ కూడా నవ్వాడు. ఇంటికొచ్చేసరికి నువ్వు లేవు, కారు కూడా లేదు, ఎక్కడికి వెళ్ళావు అంటూ ప్రశ్నించాడు సిద్ధార్థ. గౌతమికి ఏం చెప్పాలో అర్థం కాక కాస్త కంగారు పడి, ఏం లేదు నాన్న, చిన్న షాపింగ్ అంతే అని కవర్ చేసుకుంది. ఓ అవునా, మరైతే నీ చేతిలో షాపింగ్కి సంబంధించి ఎటువంటి ఐటమ్స్ లేవు అని అనుమానంగా అడిగాడు సిద్ధార్థ. అదా, షాపింగ్ అయితే వెళ్ళా, కానీ అక్కడ నాకేమీ నచ్చలేదు, అందుకే ఒట్టి చేతులతో తిరిగి వచ్చాను. ఇంతకీ నువ్వేమైనా తిన్నావా అని టాపిక్ డైవర్ట్ చేసింది. నాకేం వద్దమ్మా, ఇదిగో ఇప్పుడే ఈ యాపిల్ తిన్నాను, నువ్వు తినేసేయి అని ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా బెడ్రూమ్ వైపు నడిచాడు సిద్ధార్థ. అతని నడక ఆమెకు చాలా కొత్తగా అనిపించింది. ఒక అమ్మాయి సుకుమారంగా నడుచుకుంటూ వెళ్తున్నట్లుగా సిద్ధార్థ తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. సిద్ధార్థ వెళ్ళే వరకు అతన్నే గమనించింది గౌతమి. శివానంద స్వామి చెప్పినట్లు సిద్ధార్థలో ఏదో తేడా కనబడుతుంది, కానీ స్వామి మరీ చెప్పాడు, సిద్ధార్థను ఎటువంటి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టవద్దు. సోమవారం రావడానికి ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది, అప్పటి వరకు ఓపికగా ఉండాలి అనుకుంది మనసులో. దాదాపు అర్ధరాత్రి కావస్తుంది. డేవిడ్ గురక పెట్టి నిద్రపోతున్నాడు. అతనే పక్కనే పడుకున్న బాలు గురకలో డేవిడ్తో పోటీ పడుతున్నాడు. వాళ్ళకి కొద్ది దూరంలో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన డేవిడ్ చెల్లెలు మంచుపై నిద్రపోతుంది. బాలు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అప్పటి వరకు నిద్రపోతున్నట్టు నటించాడు. నెమ్మదిగా లేచి బాలు చడి చప్పుడు కాకుండా అడుగులో అడుగు వేస్తూ డేవిడ్ చెల్లెలి వైపు నడవసాగాడు. ఆమె మంచం దగ్గరకు చేరుకొని ఆ మంచానికి కాస్త దూరంలో ఉన్న ఒక అటకను శ్రద్ధగా గమనించాడు. ఆ అటకపై ఒక బ్యాగు కనబడింది. ఆనందంతో అతని కళ్ళు మెరిశాయి. పక్కనే ఉన్న ఓ స్టూల్ నెమ్మదిగా ఆ అటక దగ్గరకు జరుపుకున్నాడు. చిన్నగా ఆ స్టూల్ పైకెక్కి ఆ బ్యాగును అందుకొని అంతే నెమ్మదిగా కిందకు దిగాడు. బ్యాగును గుండెలకు ఆనించి పట్టుకొని పిల్లిలా అడుగులో అడుగు వేస్తూ డోరు దగ్గరకు చేరుకున్న బాలు నెమ్మదిగా డోరు ఓపెన్ చేసి బయటపడ్డాడు. ఇంటికి కాస్త దూరం నడిచి ఆతృతతో ఆ బ్యాగును ఓపెన్ చేసి చూసేసరికి షాక్ తిన్నవాడిలా అయిపోయాడు. ఆ బ్యాగు నిండా తెల్లని షుగర్ పౌడర్ లాంటి ప్యాకెట్స్ కనిపించాయి. అవి ఏంటా అని పరీక్షగా చూడబోతుంటే ఒక్కసారిగా ఎవరో తన భుజంపై చెయ్యి వేసినట్లనిపించి ఉలిక్కిపడి తన తలని వెనక్కు తిప్పాడు బాలు.
ఎదురుగా నిలబడిన డేవిడ్ కోపంగా అతన్నే చూస్తున్నాడు. బాలు ఒక్కసారిగా భయంతో బిగుసుకుపోయి అన్నా అన్నాడు నెమ్మదిగా. డేవిడ్ బాలు చెంపపై చాచి పెట్టి ఒక్కటి పీకడంతో అబ్బా అని గట్టిగా అరిచాడు బాలు. ఎందుకురా నీకు ఈ పనులన్నీ అంటూ కోపంగా అరిచాడు డేవిడ్. బాలు చెంపని రుద్దుకుంటూ ఏంటన్నా ఈ మధ్య నువ్వు నాకు తెలియకుండా ఇలాంటి బ్యాగులో ఏవేవో తెచ్చి పెడుతున్నావు, దాచిపెడుతున్నావు. సడన్గా ఏ అర్ధరాత్రికో ఆ బ్యాగును తీసుకొని ఎక్కడికో వెళ్తున్నావు. అసలు ఏం చేస్తున్నావన్నా అన్నట్లు ఆరా తీశాడు. అతని మాటలకు డేవిడ్ ఒళ్ళు మండింది. అరే బాలు, ఇవన్నీ నీకు చెప్పినా అర్థం కావు. ఇంకొకసారి ఈ విషయం గురించి కూపి లాగాలని చూసావో నువ్వు ప్రాణాలతో ఉండవు, జాగ్రత్త అంటూ హెచ్చరించాడు. బాలుకి ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది. చంపేస్తావా అన్న? నన్ను చంపేస్తావా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నీ దగ్గరే పనిచేస్తూ సొంత అన్న కంటే ఎక్కువగా నిన్ను గౌరవిస్తున్నా, అలాంటి నన్నే చంపేస్తావా అంటూ ఇల్లు పెట్టుకున్నాడు కళ్ళెంబడ. ఏడుపు సరదాగా నవ్వుతూ తనని నవ్వించే బాలు ఒక్కసారిగా అలా ఏడవడంతో డేవిడ్ మనసు చివుక్కుమంది. బ్యాగును కిందకు జారవిడిచి బాలును దగ్గరికి తీసుకున్నాడు. ఇది చాలా పెద్ద వ్యవహారం రా బాలు, ఇందులో నువ్వు తలదూర్చితే అన్యాయంగా వాళ్ళు నీ ప్రాణాలు తీసేస్తారు, అందుకే నిన్ను అలా అన్నాను అన్నాడు డేవిడ్. బాలు ఆశ్చర్యపోతూ ఏంటన్నా నువ్వనేది? నీ మాటలు వింటుంటే నాకేదో భయంగా ఉంది. ఇలాంటి పని నీకెందుకన్నా ఒప్పుకున్నావు అన్నాడు భయంగా. అంతా చెల్లి కోసమేరా. ఆ రోజు ట్రీట్మెంట్కి 20 లక్షలు ఎలా తీసుకోరాగలిగాను అనుకున్నావు? ఈ పని చేసే అన్నాడు బాధగా. బాలు షాక్ అయిపోయాడు. ఆ డబ్బు తెచ్చినప్పుడు నాకు కూడా కాస్త అనుమానం కలిగింది అన్నా, కానీ ఎవరో దయగల వాళ్ళు మన పరిస్థితి చూసి జాలిపడి సహాయం చేసి ఉంటారని నాకు నేనే సర్ది చెప్పుకున్నా అని అన్నాడు. డేవిడ్ చిన్నగా నిట్టూర్చి 20 లక్షలు మనల్ని నమ్మించేంత మనసు ఈ రోజుల్లో ఎవరికి ఉందిరా బాలు, నీ అమాయకత్వం కాకపోతే అన్నాడు. నువ్వు చెప్పింది కూడా నిజమే అన్నా. ఇంతకీ బ్యాగులో ఉన్న పంచదార పొట్లాలేంటన్నా అని అమాయకంగా అడిగాడు. డేవిడ్ నవ్వి అవి నువ్వు అనుకున్నట్లు పంచదార పొట్లాలు కాదురా, డ్రగ్స్ ప్యాకెట్స్ అన్నాడు. డ్రగ్ ప్యాకెట్లా అంటూ ఆశ్చర్యంగా నోరెళ్ళ పెట్టాడు బాలు. జాగ్రత్త బాలు, ఈ విషయం కానీ బయటకు తెలిస్తే నన్ను, చెల్లినే కాక ఆ దుర్మార్గులు నిన్ను కూడా చంపేస్తారు హెచ్చరిస్తూ అన్నాడు డేవిడ్. లేదన్నా, నేనెవరికి చెప్పను, నువ్వు కూడా ఇంతటితో ఈ పని మానేయన్నా అని ప్రతిమిలాడాడు బాలు. లేదు బాలు, ఒక్కసారి ఇందులోకి దిగాక బయటకు పడడం అంటూ ఉండదు అన్నా. డేవిడ్ వైపు చాలా జాలిగా చూశాడు బాలు. వెంటనే మొండిగా నువ్వేమైనా అన్నది చెప్పు, నేను మాత్రం ఇకపై నువ్వు ఈ పని చేయకూడదని అస్సలు ఒప్పుకోను. మొండిగా మాట్లాడకు బాలు, నేను చెప్పేది విను. అర్జెంటుగా ఈ సరుకు నేను ఒక చోటికి డెలివరీ చేయాలి, నువ్వు ఇంట్లో ఉండి చెల్లెని జాగ్రత్తగా చూసుకో అంటూ బాలు చెప్పేది వినకుండా బైక్ స్టార్ట్ చేసుకొని ఆ బ్యాగుతో సహా అక్కడి నుంచి బయలుదేరాడు డేవిడ్. కొద్దిసేపు బైక్పై ప్రయాణించిన డేవిడ్ ఒక మురికి వాడకు చేరుకున్నాడు. అతను సరుకు డెలివరీ ఇవ్వాల్సిన ప్లేస్ ఇదే. జేబులో నుంచి ఫోన్ తీసి ఏదో నెంబర్కి కాల్ చేశాడు. బిజీ బిజీ అని వస్తుంది. మళ్ళీ ట్రై చేశాడు, అయినా అదే సమాధానం. విసుగ్గా ఫోన్ కట్ చేసి జేబులో పెట్టుకొని చుట్టూ చూశాడు. కానీ అంతలో ఊహించని విధంగా ఒక పోలీస్ జీప్ సరాసరి అతని వైపు దూసుకువచ్చింది. భయంతో బైక్ స్టార్ట్ చేసి పారిపోవడానికి ప్రయత్నించాడు, కానీ ఫలితం లేదు. చుట్టుముట్టిన పోలీసులు అతని రెక్కలు విరిచి పట్టుకున్నారు. పోలీసుల నుండి తప్పించుకోవడానికి తన శక్తి వంచన లేకుండా ప్రయత్నించాడు డేవిడ్. ఆ ప్రయత్నంలో అనుకోకుండా ఒక కానిస్టేబుల్ గట్టిగా తోసేయడంతో ఆ కానిస్టేబుల్ తల బలంగా పక్కనే ఉన్న కరెంటు పోలుకు తగిలి రక్తం చిమ్మింది. ఒక్కసారిగా జీబు నుండి జంప్ చేసిన సంపత్ డేవిడ్ ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. ముక్కు పెదవులు పగిలిపోయి రక్తం కారడంతో డేవిడ్ బాధతో గట్టిగా అరిచాడు, రాస్కెల్, ఎంత ధైర్యం రా నీకు,
పోలీస్నే కొడతావా అంటూ రెచ్చిపోయిన సంపత్ కోపంగా కానిస్టేబుల్స్ వీన్ని ఈడ్చి జీబులో పడేయండి అంటూ ఆర్డర్ వేశాడు. డేవిడ్ చేతులను వెనక్కి విరిచి గట్టిగా పట్టుకున్న కానిస్టేబుల్ అతని జీప్ దగ్గరికి లాక్కొచ్చిసాగారు. అంతలో ఊహించని విధంగా అక్కడికి ఆగింది ఒక కారు మెరుపు వేగంతో. ఒక ముసుగు వ్యక్తి వేగంగా కారు దిగి పోలీసులను చితకబాది అంతే వేగంగా డేవిడ్తో సహా కారులో పరారయ్యాడు. కళ్ళ ముందే క్షణాల్లో జరిగిపోయిన సన్నివేశాన్ని చూసి సంపత్ నమ్మలేకపోయాడు. సూపర్ మ్యాన్లా వచ్చి ఆ డేవిడ్ని గద్దలా తన్నుకుపోయాడు. ఎవడు వాడు? సంపత్ ఆలోచనలో పడ్డాడు. వేగంగా దూసుకు వెళ్ళిన కారు ఒక నది ఒడ్డున చేరుకొని టక్కుమని ఆగింది. దిగు అన్నాడు కరుగ్గా ఆ ముసుగు వ్యక్తి. డేవిడ్ భయపడుతూ కారు దిగాడు. ముసుగు వ్యక్తి కూడా కారు దిగి డేవిడ్ వైపు కదిలాడు. డేవిడ్లో భయం కాస్త ఇంకా ఎక్కువైంది. ఆ ముసుగు వ్యక్తి డేవిడ్ పెదవిపై కారుతున్న రక్తాన్ని తన చేత్తో తుడిచాడు. అతనెందుకు ఇలా చేశాడో డేవిడ్కి అర్థం కాలేదు. ఆ ముసుగు వ్యక్తి మెల్లగా తన ముఖానికున్న ముసుగును పూర్తిగా తొలగించడంతో డేవిడ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ సిద్ధార్థ సార్ అన్నాడు. సిద్ధార్థ డేవిడ్ కళ్ళలోకి సూటిగా చూశాడు. డేవిడ్ ఏదో తప్పు చేసిన వాడిలా సిగ్గుతో తలదించుకున్నాడు. సిగ్గుపడుతున్నావా డేవిడ్? నువ్వు ఇలాంటి పని చేయకుండా ఉండాల్సింది అని కోపంగా అన్నాడు సిద్ధార్థ. సార్ అంటూ సిద్ధార్థ కాళ్ళపై పడ్డాడు డేవిడ్. నన్ను క్షమించండి సార్, నేను కావాలని చేయలేదు. హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్న నా చెల్లెల్ని కాపాడుకోవడానికి ఈ పని చేయాల్సి వచ్చిందంటూ ఏడ్చాడు. అక్కడ కొద్ది క్షణాల్లో మౌనం చోటు చేసుకున్నాక అంతా నాకు తెలుసు డేవిడ్ అన్నా అని సిద్ధార్థ అనడంతో చివ్వున తల పైకెత్తి చూశాడు డేవిడ్. నమ్మలేకపోయాడు. తనని డేవిడ్ అన్నా అని ఎంతో ప్రేమగా పిలిచేది ఒక అనన్య మాత్రమే. ఇప్పుడు అదే పిలుపు సిద్ధార్థ నోటి వెంట వినేసరికి ఒకంత ఆశ్చర్యానికి లోనయ్యాడు. తన వైపే ఆశ్చర్యంగా చూస్తున్న డేవిడ్తో సిద్ధార్థ నవ్వుతూ గుర్తుపట్టలేదా డేవిడ్ అన్నా, నేను అనన్యని అని అన్నాడు. ఈసారి ఆశ్చర్యంతో పాటు డేవిడ్కి భయం కూడా కలిగింది. సిద్ధార్థ సారు విచిత్రంగా అనన్య గొంతుతో మాట్లాడుతున్నారేంటి అని భయపడుతూనే మనసులో తీవ్రంగా ఆలోచించసాగాడు. నీ భయం నాకు అర్థమైంది, కానీ నీకు తెలియని విషయాలు చాలా జరిగాయంటూ తను ఎలా చనిపోయిందో డేవిడ్కు వివరంగా చెప్పింది సిద్ధార్థ రూపంలో ఉన్న అనన్య ప్రేతాత్మ. అనన్య కథ విన్న డేవిడ్ కన్నీళ్లు ఆగలేదు. ఎదుటివారి కష్టాలను చూసి చెలించిపోయే మంచి మనసున్న అనన్యను కూడా ఇంత దారుణంగా చంపేశారా అని డేవిడ్ వెక్కి వెక్కి ఏడవసాగాడు. ఊరుకో డేవిడ్ అన్న, ఏడవకు అంటూ సిద్ధార్థ రూపంలో ఉన్న అనన్య ప్రేతాత్మ అతన్ని ఓదార్చింది. డేవిడ్ కళ్ళు తుడుచుకుంటూ లేదమ్మా, నిన్నింత దారుణంగా చంపిన ఆ రాక్షసులకు అస్సలు వదిలిపెట్టకూడదు అన్నాడు కోపంగా. కసిగా నవ్వాడు సిద్ధార్థ. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నా వేట ఎప్పుడో మొదలైంది. మిగిలిన ఇద్దరిని చంపితే నా వేట పూర్తవుతుంది. చంపుదాం తల్లి, మనమిద్దరం కలిసి వాళ్ళని చంపేద్దామన్నాడు డేవిడ్ కోపంగా. సిద్ధార్థ కాస్త కంగారు పడి వద్దు డేవిడ్ అన్న, వాళ్ళని కసి తీరా నా చేతులతో చంపితేనే నా ఆత్మకు శాంతి. మధ్యలో నువ్వు వచ్చి అనవసరంగా వాళ్ళ చేతులు చిక్కి ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదన్నాడు. డేవిడ్ ఒక్క క్షణం ఆలోచించాడు. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేద్దాం, కానీ నీకు సాయం చేసే ప్రయత్నంలో ఈ అన్నయ్య ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాడని మర్చిపోవద్దు అని అన్నాడు. సిద్ధార్థ ఆప్యాయంగా డేవిడ్ చేతులను పట్టుకొని చిన్నగా నవ్వాడు. ఆ స్పర్శకు డేవిడ్ కళ్ళు ఆర్ద్రతతో తడిచాయి. కాలు కాలిన పిల్ల తిరుగుతున్నాడు కాల. మధ్య మధ్యలో ఎవరికో ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ కలవకపోవడంతో తీవ్ర అసహనానికి గురయ్యాడు. దేనికా కంగారు? గంభీరంగా అడిగాడు రుధిర నేత్ర.
కాల గబగబా వచ్చి రుద్రనేత్ర పక్కనే కింద కూర్చొని, నాకు చాలా భయంగా ఉంది స్వామి. బాస్ ఆదిత్యవర్ధన్ సడన్గా బిజినెస్ పని మీద దుబాయ్ వెళ్ళాడు. ఎంత ట్రై చేసినా అతని ఫోన్ కదవడం లేదు. ఈ ప్రేతాత్మ సంగతి ఇంకా ఆయనకు తెలియదు. దానివల్ల ఆయనకేం ప్రమాదం జరుగుతుందో అని కంగారుగా ఉంది. రుద్రనేత్ర చిన్నగా నవ్వి, భయపడవద్దు, నీ యజమానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు అన్నాడు. కాలాకు కాస్త ధైర్యం వచ్చింది. కానీ అంటూ అతను ఏదో చెప్పబోతుంటే రుద్రనేత్ర సడన్గా చెయ్యి పైకెత్తి అతన్ని మాట్లాడవద్దు అన్నట్లుగా సైగతో చేశాడు. ముక్కుతో గట్టిగా పీలుస్తూ, వాసన, ప్రేతాత్మ వాసన, ఆ ప్రేతాత్మ ఇక్కడే ఎక్కడో మనకు అతి సమీపంగా సంచరిస్తుంది అన్నాడు గంభీరంగా. కాలాగు గుండెలు అదిరిపోయాయి. వచ్చేసిందా? ఆ ప్రేతాత్మ నన్ను చంపడానికి వచ్చేసిందా అన్నాడు భయంతో. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.